నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ క్రికెట్ టీం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం. ఆ కొత్త జట్టును ప్రకటించారు కదా. అవును. పైకి చూస్తే ఇది మామూలు సెలక్షన్ లాగే అనిపించవచ్చు. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం దీని వెనుక ఒక పెద్ద వ్యూహముంది. కరెక్ట్. ఇది కేవలం ఒక సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుగా అనిపించడం లేదు. అంటే 2026 టీ20 ప్రపంచ కప్పును దృష్టిలో పెట్టుకుని వేస్తున్న మొదటి అడుగులా ఉంది. అవునవును. అందుకే ఈ సెలక్షన్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో ఇద్దరి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎస్, ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పునరాగమనం. శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా మళ్లీ టీ20 జట్టులోకి వచ్చారు. సరే, ముందుగా గిల్ గురించి చర్చిద్దాం. మ్మ్. అతని రాకతో ఓపెనింగ్ స్లాట్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది కదా. ఖచ్చితంగా. ఇది సెలెక్టర్లకు ఒక రకంగా చెప్పాలంటే మంచి తలనొప్పి. తలనొప్పేనా? అవును. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు గిల్ రావడంతో వీరిద్దర్లో ఎవర్ని ఆడించాలి? ఇది పెద్ద ప్రశ్న. అంటే లేకపోతే ఇద్దరినీ ఆడించే అవకాశం ఉందా? కెప్టెన్ రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్లో పంపించడం లాంటివి? అదే, అంటే ఇది కేవలం ఒక ప్లేయర్ స్థానం గురించిన ప్రశ్న కాదు. మొత్తం జట్టు బ్యాటింగ్ ఆర్డర్నే మార్చేసే నిర్ణయం ఇది. నిజమే. సో గిల్ రాకతో మన టాప్ ఆర్డర్ కాంబినేషన్ మీద ఒక పెద్ద చర్చ మొదలైంది. ఇక గిల్ సంగతి అది. ఇప్పుడు అసలు సిసలైన గేమ్ చేంజర్ హార్దిక్ పాండ్యా దగ్గరికి వద్దాం. ఆ పాండ్యా. అతని రాకతో టీం బ్యాలెన్స్ మొత్తం మారిపోతుందంటారు. ఏంటా ఫ్లెక్సిబిలిటీ? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యా కేవలం ఒక ఆల్రౌండర్ మాత్రమే కాదు. హ్మ్. అతను జట్టుకు 6వ బౌలర్ ఆప్షన్ ఇస్తాడు. అది చాలా ముఖ్యం. అలాగే లోయర్ ఆర్డర్లో ఒక పవర్ హిట్టింగ్ ఫినిషర్ పాత్ర కూడా పోషిస్తాడు. అంటే గత కొంతకాలంగా మనం ఈ రెండు ఏరియాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డాం. అవును, సరిగ్గా అక్కడే. ఇప్పుడు పాండ్యా తిరిగి రావడంతో జట్టుకు అవసరమైన ఆ సమతుల్యం, ఆ బ్యాలెన్స్ వస్తుంది. కెప్టెన్ చేతిలో ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉండటం టీ20లో ఎప్పుడూ ఒక పెద్ద ప్లస్ పాయింటే కదా. చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఒకే ఆటగాడితో రెండు సమస్యలకు సొల్యూషన్ దొరికినట్టే. దీన్ని బట్టి సెలెక్టర్లు ఇక ప్రయోగాలకు స్వస్తి పలికి అనుభవం ఉన్న ఆటగాళ్ల వైపు చూస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.